ప్రభువునందు ప్రియమైన సహోదరులారా, ఈ యొక్క రాత్రికాల సమయంలో దైవ గ్రంథంలో నుండి మనము దేవుని వాక్యాన్ని చదువుకుందాం. వైద్యుడైన లూకా రాసిన సువార్త 11వ అధ్యాయము మొదటి వచనాన్ని మనము చదువుకొని ప్రార్థన చేసుకుందాం. వైద్యుడైన లూకా రాసిన సువార్త 11వ అధ్యాయము మొదటి వచనం. ఆయన ఒక చోట ప్రార్థన చేయుచుండెను. తీసారా? రైట్. 11వ అధ్యాయం లూకా సువార్త మొదటి వచనం. ఆయన ఒక చోట ప్రార్థన చేయుచుండెను. ప్రార్థన చాలించిన తరువాత ఆయన శిష్యులలో ఒకడు, ప్రభువా, యోహాను తన శిష్యులకు నేర్పినట్టుగా మాకును ప్రార్థన చేయ నేర్పుమని ఆయన అడిగాను. మాకును ప్రార్థన చేయ నేర్పుమని ఆయను అడిగాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, దయాళుడు అయిన దేవా, స్తోత్రార్హుడా, మీకు వందనాలు. ఈ రాత్రి వేళ మీ దాసురాలు మా ప్రియమైన సహోదరి ఆశా సహోదరి, మరి ఆమె భర్త బాబు గారు ఇంట మేము కూడి ఉండుట మీ చిత్తమైనందుకు స్తోత్రములు. మీ వాక్యమును మేము చదువుకున్నాం. గంపెడు ఆశతో మీ వద్దకు వచ్చి మీ వైపు తేరి చూస్తున్నాం. మీరు మాతో మాట్లాడుచుండగా మీ ఆత్మ ప్రభావం మేమందరం చూడగలటకు సహాయం చేయమని, ఈ రాత్రి మాతో మాట్లాడుమని, నిలవబడిన మనుష్యుని మరుగుపరచుమని, మనుషుని ఆలోచన స్వరాన్ని కాక మీ స్వరాన్ని మాకు వినిపించి మమ్మల్ని నడిపించుమని, ప్రార్థనలో నడిపించుమని క్రీస్తు యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియమైన సహోదరులారా, మనము ఇప్పుడే ఒక చిన్న కీర్తన పాడుకున్నాం. ఏమంటే, యేసయ్యా నీవు నా తండ్రివి, యేసయ్యా నీవు నా తండ్రివి, నేను నీ సొత్తును. ఒక తండ్రి తన బిడ్డతో ఎలాగూ మాట్లాడతాడు? ఒక తండ్రి తన బిడ్డతో ఎలాగూ మాట్లాడతాడు? దేవుని నమ్ముకున్న దేవుని పిల్లలు కూడా ఆయనతో, తండ్రితో పిల్లలు మాట్లాడినట్టుగా మనం ఏం చేయాలి? మాట్లాడాలి. ఈరోజు రాత్రి మీ మధ్యకు నేనెందుకు వచ్చాను? వాక్య రూమ్ ద్వారా మీతో మాట్లాడాలని. ఇంత దూరం మనం ఎందుకు కూడి వచ్చాం? దేవుడు మనతో మాట్లాడాలని. అలాగైతే దేవునితో మాట్లాడేటువంటి విషయంలో మనము ప్రార్థన చేసే విషయంలో ఎటువంటి ఆలోచన మనం కలిగి ఉండాలో మనం జ్ఞాపకం చేసుకోబోతున్నాం. ప్రార్థనలో ప్రాముఖ్యమైన అంశాలు అంటారు. ఈ రాత్రి వేళ నేను 3 విషయాలు గుర్తు చేస్తాను. ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని గురించి రాయబడిన మాట లూకా సువార్త 11వ అధ్యాయం మొదటి వచనం. ఆయన ప్రార్థన చేయుచుండెను ఒక చోట అని రాయబడింది. ప్రార్థన అనేది మన జీవితంలో మనము యేసుక్రీస్తుతో మాట్లాడడానికి, తండ్రి అయిన దేవునితో మనము మాట్లాడడానికి చేరువచ్చేది ప్రార్థన. యేసుక్రీస్తు ప్రభువు కూడా తండ్రితో మాట్లాడడానికి అక్కడికి చేరువచ్చారు. ఒక చోటుకు ఆయన వచ్చాడు. అంటే ప్రార్థన అనేది దేవునితో మనతో ముడిపడిన విషయం. అర్థం చేసుకోవాలి. ఏ మనిషితో మాట్లాడేటువంటి విషయము కాదు. ప్రార్థన అనేది ఆయనకు మనకు మాత్రమే సంబంధించినది. ఆయనకు మనకు మాత్రమే సంబంధించినది. మరి అలాగైతే ఎలాగూ చేయాలి ప్రార్థన? ఆయనతో మనతో ముడిపడిన ఈ బంధాన్ని మనం ఎలాగ కొనసాగించాలి? అది మనం నేర్చుకోవాలి. కొత్త నిబంధన వెలుగులో ఈ మాట మనం చూస్తాం. చూడండి, తండ్రితో తన కుమారుడైన యేసుక్రీస్తు ఎలా మాట్లాడినాడో ఆయన బిడ్డలమైన మనము కూడా ఆయనతో అలాగే మాట్లాడాలి. ఎలా మాట్లాడాలి? తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 23వ వచనమును మనం చదువుకొనుచున్నాం. మనము కూడా ఈ శరీరంలో ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువారు కూడా భూమి మీద ఈ శరీరంలో ఉన్నాడు. ఆయన తండ్రితో ఎలా మాట్లాడాడు, మనము ఆయనతో ఎలా మాట్లాడాలో, మనము ఎక్కడ ఉండి మాట్లాడుతున్నామో, ఎలా ఉండి మాట్లాడుతున్నామో మనం తెలుసుకోవాలి. 5వ అధ్యాయము 23వ వచనంలో మనం చూస్తున్నాము. ఏమంటున్నాడు? 5వ అధ్యాయం సమాధానకర్తయగు దేవుడే మిమ్మను సంపూర్ణముగా పరిశుద్ధపరచును గాక. మీకు ఆత్మ ఉన్నది, మీకు జీవమున్నది, శరీరం ఉన్నది. అంతవరకు చాలు. మనకేమున్నాయి చెప్పండి?
ప్రార్థన చేసేటప్పుడు ఏ మనిషి అయినా ఏ వ్యక్తి అయినా ఈ 3 ఒక చోట పెట్టాలి. ఏ 3? 5వ అధ్యాయం వినిపించాం 12వ వచనం 23వ వచనంలో. తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 23వ వచనం. ప్రతి వ్యక్తి, ప్రతి విశ్వాసి ఈ 3 కలిగి ఉన్నాడు. ప్రతి వ్యక్తి కలిగి ఉన్నాడు. ఏ 3? ఆ శరీరం ఉన్నది. మనకు ఏమున్నది? శరీరం ఉన్నది. ఈ శరీరంలో మనకు ప్రాణం ఉన్నది. ఏమున్నది? ప్రాణం ఉన్నది. ఇప్పుడు చూడండి, దేవుని ఆత్మ ఉన్నది మనలో. నమ్మిన మనలో ఏమున్నది? ఆత్మ. ఈ ఆత్మ పైన శరీరం ఉన్నది. ఈ శరీరము ఆత్మ పైన ప్రాణం ఉన్నది. ప్రాణము పైన శరీరం ఉన్నది. ఇలాగ చెప్తాను. శరీరము మీకు కనబడుతున్నది, అవునా? ప్రార్థన చేసేటప్పుడు ఈ శరీరం ఉండాలా లేదా? ఉండాలిగా. ఆ తర్వాత నువ్వు శరీరముతో పాటుగా నీ ప్రాణము నీలో నిలిపి ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. నిద్రపోకూడదు కదా. ప్రాణం నిద్రపోకూడదు కదా. శరీరం ఉంది, ప్రార్థనకు వచ్చాము, శరీరం ఉంది. నిద్రపోతే ప్రాణం నిద్రపోద్ది అనమాట. అర్థమైందా? కాబట్టి శరీరం ఉండాలి, శరీరంలో ప్రాణము నిలిపి ప్రార్థన చేయాలి. 3వది దేవుని ఆత్మతో కలిసి మాట్లాడాలి. ప్రార్థన దేవునితో ముడిపోయిన విషయం. కాబట్టి యేసుప్రభు ఏమన్నాడు? యేసుప్రభు ఏమన్నాడు? ఒక్క గడి అయినా మీరు మేల్కొని ఉండలేరా అన్నాడు. ఎందుకు? ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనమైనది. కాబట్టి శరీరముతో ప్రార్థన చేయాలి. కొరింథీకి రాసినటువంటి పత్రికలో ఆ మాట జ్ఞాపకం చేస్తాం. 14వ అధ్యాయం 15వ వచనం చూడండి. పేతురు పౌలు భక్తుడు ఒక మాట అంటున్నాడు. కొరింథీయులకు రాస్తూ అపోస్తలుడైన పౌలు పత్రికలో 14వ అధ్యాయము 15వ వచనం ఏమంటాడంటే, ఆయన మాట్లాడినప్పుడు ఏమంటాడు? కాబట్టి ఇదేంతో ప్రార్థన చేయాలట? ఆత్మతో. కాబట్టి నీ ఆత్మ ఇక్కడ ఉండాలా లేదా? చెప్పండి. ఉండాలా లేదా? ఉండాలా లేదా? చెప్పండి అమ్మ, చెప్పండి. ఉండి ప్రార్థన చేయాలి. నువ్వు ఎక్కడికి వెళ్ళకూడదు, ఎక్కడికి ఆలోచన చేయకూడదు. నీ ప్రాణము ఎక్కడ ఆలోచనలో ఉండకుండా ఉండాలి. అది ఆయనతో మాట్లాడేటప్పుడు ముడివేసుకున్నట్టుగా, పెనవేసుకున్నట్టుగా ఉండాలి. నేను ఒక మాట చెప్తాను. మీ నాన్నగారు ఎదుటి నుంచున్నావు, ఏదో చెప్పాలని వచ్చావు. చెప్పాలని వచ్చి కూర్చొని నిద్రపోతున్నావు. ఏం చేస్తాడు ఆయన? పాపం మాట నిద్రపోతున్నాడు, ఎందుకులే అని చెప్పి వదిలిపెట్టి వెళ్ళిపోతాడా లేదా? ఉండడు. సరే, వచ్చావు, ఏం మాట్లాడుతున్నావో నీకు కూడా తెలియట్లే. ఎందుకంటే ఎక్కడో మీ అమ్మ గురించి ఆలోచిస్తా ఉన్నావు, మీ నాన్నతో నువ్వు మాట్లాడుతున్నావు. ఉండవు, మాట్లాడుతున్నావు. ఏం మాట్లాడుతున్నావు నీకు కూడా తెలియట్లే. అప్పుడు ఏమంటాడు? ఏయ్, ఏడున్నారు నువ్వు? ఏడ నుంచి మాట్లాడు, సరిగా మాట్లాడు, ఏం మాట్లాడుతున్నావు అంటాడా లేదా? ఏం చేయాలి? అప్పుడు నీ ఆత్మ దేవుని ఆత్మతో కలిసిపోవాలి. నీ శరీరాన్ని ఇక్కడే పెట్టి ప్రభు ఎదుట ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసేటప్పుడు ప్రతి వ్యక్తి దేవుని ఎదుట నిలబడి ఉన్నానని భయపడుతూ ప్రార్థన చేయాలి. ఇది ఆయన ఆత్మతో ముడిపడిన విషయం, అవునా కదా? మరి కాబట్టి ప్రార్థనతో, అందుకే అన్నాడు ఆత్మతో ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. నీ ఆత్మ, నీ హృదయము దేవుని ఎదుట కుమ్మరింపబడినట్టుగా ఉండాలి. అన్న అన్నది, అయ్యా నా ఏలినవాడా, నేను మనోదుఃఖము గలదానై. ప్రార్థన ఎట్లా చేస్తుందట? మనోదుఃఖముతో తన మనస్సంతా అక్కడే ఉండి ఏడుస్తుంది. ఎవరిని గురించి ఆలోచన లేదు. దేవునితో నేను మాట్లాడుతున్నాను, ఆయన నా మరం వింటున్నాడు. కాబట్టి అయ్యా నా బాధ, నా కన్నీరు నీకు తెలుసు, నాకు బిడ్డలను ఇస్తావని నేను బ్రతిమలాడుకుంటున్నాను. ఆమె ఏడుస్తుంటే యేసయ్య ముందు కూర్చొని ఆ మాటలు వింటూ, బిడ్డ ఏడవకు, నేను నీకు ఇస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. ఈ రాత్రి వేళ నీవు నేను చేసే ప్రార్థన ఎట్లా ఉండాలంటే తెలుసిన, ఆయన మనసుతో కలిసి ప్రార్థన చేయాలి. ఆత్మతో ప్రార్థన చేస్తును అన్నాడు, ఆత్మతో పాడుదును అనే మాట మా కింద రాశాడు. మనసుతో ఎట్లట? ఏమంటే ఆత్మ వేరు, మనసు వేరు. ఒక్కొక్కసారి ఆత్మతో ప్రార్థన చేసేటప్పుడు మనసు ఎటన్నా పోయిందనుకో, ఈ ఆత్మ కూడా సరిగ్గా ప్రార్థన చేసి. అందుకే అప్పుడప్పుడు ఎరా నీ మనసులో లేదా ఏం లేవో ఏంటి అంటాం మనం. ఎందుకు మనసు ఏంటి అటు పెడితే అటు పోతుంటుంది. ఈ ధ్యానం కదా పరధ్యానం అంట, సహోదరి చెప్తుంది. పరధ్యానంలో ఉంటే ఏమవుతాం? ఎటు పెడితే అటు పోతుంది ఈ బుర్ర. మరట ప్రసంగికుడు వాక్యం చెప్తుంటే, అమ్మా ప్రార్థన చేసుకుందాం, ఏంటి వాక్యం దేవుడు మనతో మాట్లాడాలి, ప్రార్థన చేసుకుందాం అని అందరూ కళ్ళు మూసుకున్నారట. కళ్ళు మూసుకుంటే అందరు కళ్ళు మూసుకున్నాక
ఆయన ప్రార్థన సగంలో ఉండగా చాయ్ చాయ్ అని కాలుతో తనిందట. తనగానే ముందున్న బోర్లకు పడిందట. ఈయన ఆమె నన్ను ఎటు ఇటు చూస్తూ ఉంటే ఏందమ్మా అవును అలా దాన్ని ఉంటాను ప్రార్థన పాస్టర్ గారు మీరు ప్రార్థన చేస్తుంటే నేను వండుకొచ్చిన కూర కుక్క తింటుందండి, అది నాకు కనబడింది, దాన్ని కాలుతుంది అన్నాడు. దాన్ని కాదమ్మా సహోదరిని ధన్యవాదం అన్నాడట. మనసు ఏడబడితే అక్కడ ఉంటే ఏం జరుగుతాయి? పొరపాట్లు జరుగుతాయి. యేసయ్యతో మాట్లాడేటువంటి అవకాశం మనకు ఉండదు. కాబట్టి ఏం చేయాలి? మనసు ఇక్కడే ఉంచాలి. మనసు ఎక్కడ పడితే అక్కడ ఉండకూడదు. లోకంలో సాగుతుంది ఏమిరా కుక్క ఏమన్నా మాయ తిరిగిపోయిందేమే, ఆ ఊరి ఊరి తిరుగుతుంటే కాళ్ళు దిగురి కూడా ఏంటి అంటారు ఇంటి దగ్గర ఉన్నవాళ్ళు. అంటే ఏంటి అర్థం? వాడు సరిగా ఉండడు అనమాట. ఇంట్లో గురిగా నిలబడిన వాడినే మనం ఊరుకోమే. దేవుడి దగ్గర ప్రార్థన చేసేటప్పుడు సరిగా ఉండాలా లేదా? కాబట్టి దేవుని ఆత్మతో ముడిపడిన విషయం కాబట్టి మన శరీరాన్ని లగ్నం చేయాలి, ఒక చోట ఉంచాలి, మన మనసును ఒక చోటే స్థిరంగా ఉంచాలి, దేవుని ఆత్మతో మాట్లాడాలి. అర్థమైంది కదా? ప్రార్థన అనేది దేవునితో ముడిపడింది కాబట్టి మన మనస్సును ఏకాగ్రతగా ఉంచాలి. దేవుని ఆత్మతో మాట్లాడటం మన శరీరాన్ని కూడా మనము సిద్ధం చేసుకోవాలి. ఏం చేయాలి? ఈరోజు ఇప్పుడు నేను ప్రార్థన చేయాలి కాబట్టి నేను రెడీగా ఉండాలి, అంతే. అలా సిద్ధం చేసుకొని ప్రార్థనలు చాలా వ్యర్థమైపోతున్నాయి. చాలామంది అసలు నాకు అర్థం కాదు, ప్రార్థనకు వచ్చేటప్పుడు పాట పాడదామని అనుకోరు. ఇంటి దగ్గర నిర్ణయించుకొని రావాలి. ఏడకు వచ్చిన తర్వాత అన్న ఏదో ఒకటి నీ అంటాడు. ఏదో ఒకటి అడితేవయ్యా. శాంతరావురు అనే ఊరిలో నేను వాక్యం చెప్పడానికి పోతే ఆడ పాటలు పాడుతూ ఉన్నారు అందరూ. మేము మొదటి ప్రార్థన చేసిన తర్వాత ఓ పక్కన ఆయన అన్నాడు, ఏందెంతసేపు తీసేవు ఏదో ఒకటి అంటేను పరదేశంలో ప్రియులారని పాట పాడుతున్నాడు. అది పుట్టినరోజు ప్రార్థన. పుట్టినరోజు ప్రార్థనకు పరదేశంలో పాడుతున్నాడు, చచ్చిపోయింది పాడుతున్నాడు. నేనేమంటానంటే ప్రార్థన చేసేటప్పుడు నీ మనసు ఏకాగ్రత లేకపోతే దేవునితో నువ్వు మాట్లాడలేవు, దేవుడు కూడా నీతో మాట్లాడలేడు. కాబట్టి ప్రార్థన చేసేటప్పుడు భయభక్తులు ఉండాలి. ఇది దేవునితో ముడిపడిన విషయం. రెండో మాట మనం చూద్దాం. చూడండి, లూకాసు వార్త 11వ అధ్యాయం మొదటి వచనం. ఆయన చెప్పండి, అర్థమైందా? నీ మనసు రెడీగా ఉండాలి మొదటిది. రెండవది నీ ఆత్మ రెడీగా ఉండాలి. రెండవ మాట చెప్తున్నాడు, ఒక చోట ప్రార్థన చేయడానికి ఏం చేయాలి? ఒక స్థలాన్ని నేను నిర్ణయించాలా. నీ ప్రార్థన ప్రత్యేకంగా ఉండాలి. ఎలా ఉండాలి? ప్రత్యేకంగా ఉండాలి, అంతే. ఏమ్మా మన ఇంటికి ఒక కిచెన్ రూమ్ ఉందా లేదా? అంటే నేను చెబుతా, లేకపోతే చెప్పనమ్మా. ఉంది. ఓ బెడ్రూమ్ ఉందా లేదా? ఉందిగా. అబ్బా, ఒక హాల్ ఉందిగా. డైనింగ్ టేబుల్ ఉంటుంది ఒక్కొక్క ఇళ్లలో. మన ఇళ్లలో పేదవాడి ఇళ్ళలో ఉండలేదు. మంచి ధనికుల ఇళ్లలో డైనింగ్ టేబుల్ ఉంటాయా లేదా? ఉంటాయి. ప్రార్థన గది ఉంటుందా? ఉండదు. మా బ్రదర్ బాగా చెప్పాడు. ఒకప్పుడు ఉంది కదా మనకి. ఉందా లేదా? ఉంది కదమ్మా, ఒకప్పుడు ఉంది. మరి ఇప్పుడు ప్రార్థన గది ఏది? మన ఇంటిలో ప్రార్థన గది ఏర్పాటు చేసుకోవడం మంచిది. యేసుక్రీస్తు ప్రభువారు ఒక చోటకు వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడని మనం చూస్తున్నాం. లూకాసు వార్త 5వ అధ్యాయంలో 42వ వచనం చూస్తే మనము ఆ వాక్య భాగాన్ని మనం గమనిస్తున్నట్లయితే లూకాసు వార్త 5వ అధ్యాయం 42వ వచనంలో మనం చూస్తాం. యేసు ప్రభువారు ఎక్కడికి వెళ్ళాడు? ఆయన చదువుతారా? 5:42 వచనం. అయ్యా 5:16 చదవండి అయ్యా. 5:16 క్షమించండి, 5:16. ఆయన ప్రార్థన చేయుటకు అరణ్యములోనికి వెళ్ళుచుండెను. ఎక్కడికి వెళ్ళాడు? అరణ్యములోకి వెళుతున్నాడు. అరణ్యములోనికి వెళ్ళాడు ఆయన. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ఆయన కొండ మీద ఏకాంతముగా వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు? అది అమ్మా, మన ప్రార్థన ఒక ప్రదేశాన్ని నిర్ణయించుకొని ఏకాంతమైన ప్రార్థన చేయాలి. ఏ ప్రార్థన చేయాలి? చెప్పండి. మీరు ఎప్పుడైనా బిడ్డలతో మీరు కూర్చొని మాట్లాడేటప్పుడు ఒక అమ్మాయితో కానీ ఒక అబ్బాయితో కానీ నీ కొడుకుతో కానీ కూతురుతో కానీ మాట్లాడేటప్పుడు ఏం చేస్తావు తెలుసా? వాడిని పక్కన కూర్చోబెట్టుకొని తోడ మీద కూర్చోబెట్టుకొని తల నిమురుతా, అయ్యా ఏందిరా, ఎట్టున్నావు, ఏం కావాలి అని అడుగుతావా లేదా? అడుగుతాం. వాడు కూడా తండ్రి దగ్గరికి వచ్చినప్పుడు నానా అని అడగలేక సాగదీసి అడుగుతాడు కొడుకు కదా. మరి నాకు అర్థం కాక అడుగుతాను. యేసు ప్రభు దగ్గరికి వచ్చిన ఆయన పిల్లలందరూ గబగబ వానబడినట్టే ప్రార్థన చేసి ముగిస్తామే అని అంటారు. ఎందుకని? అడిగేటప్పుడు భయపడాలి కదా. అడిగేటప్పుడు దేవుని చిత్తమో కాదో, అయ్యా నీ చిత్తమైతే ఇవ్వు అని అడగాలి కదా. భయపడుతూ బ్రతిమలాడుతూ అడగాలి కదా. ఒక చోటకు వచ్చినప్పుడు ఏకాంతంగా అడగాలి. ఏకాంతంగా అంటే ఎవరూ లేని ప్రాంతం.
బ్రదర్ నేను ఎవరో లేని ప్రాంతానికి ఎట్లా వెళ్ళాలి బ్రదర్? అక్కర్లేదు, 4 గంటలకులే, అందరు నిద్రపోతుంటారు, అప్పుడు ప్రార్థన చేయి. 5 గంటలే, లేకపోతే 12 తర్వాత ప్రార్థన చేయి, పర్లేదు, అందరు నిద్రపోతారు. అప్పుడు నీ తండ్రితో నీవు మాట్లాడే ప్రతి మాట నీ తండ్రి వింటాడు. అప్పుడు ఆ తండ్రి నీకు జవాబిస్తాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడికి వెళ్ళాడు? లోకాసువార్త 22వ అధ్యాయం 41 వచనం, 22:41లో ఆయన ఏకాంతముగా కొండ మీదకు వెళ్ళాడు, అరణ్యములోనికి వెళ్ళాడు. 22:41లో ఒక మాట చూస్తాం, చూడండి. యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులతో పాటుగా ఆ గెత్సేమనే వనంలోనికి వెళ్ళాడు. ఆయన వెళ్ళిన తర్వాత ఎక్కడికి వెళ్ళాడు చూద్దాం. 22:41 వారి యొద్ద నుండి మనుషులకు దూరంగా, గుర్తుపెట్టుకోవాలి, నలుగురు మధ్యలో ప్రార్థన చేయడం చాలా కష్టం. ఏమో ఎవరేమనుకుంటారో, ఏం చెబితే ఏమవుతుందో, ఎందుకు వచ్చిన గొడవలని నలుగురు ముందు ప్రార్థన చేయడానికి చాలా భయం ఉంటుంది. అవునా? ఉండదా? మరి ఒంటరిగా ఉన్నప్పుడు చేయడానికి ధైర్యం వచ్చిందా రాదా? మరి అలా అప్పుడు ఏం చేయాలి? ప్రభు అన్నాడు, నీ గదిలోనికి వెళ్ళి, ఎక్కడికి? గది ఉంది కదమ్మా, ఆ గదిలోనికి వెళ్ళి నీ తలుపు వేసుకొని ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. మనుషులకు దూరంగా వెళ్ళి ప్రార్థన చేయి. ఎందుకంటే వారు నీ మాటలు వింటే నేను ఎగతాళి చేస్తారేమో, కానీ నీ తండ్రి నిన్ను చూసి ఎగతాళి చేసేవాడు కాదు. నా బిడ్డ ఇంత బాధపడుతుంది, నా బిడ్డ ఇంత నొచ్చుకుంది, హృదయంలో కన్నీరు గారుస్తుంది, బాధపడుతుంది. ఆమె బాధలు నాకు తెలిసినాయి, ఆమె కష్టం నాకు తెలిసింది. అమ్మా బాధపడకు, నేనున్నాను. వారు నిన్ను ఎగతాళి చేస్తున్నారా? పర్వాలేదు, నేనున్నాను, నేను నీకు తోడై ఉన్నానని తండ్రి అభయం ఇస్తాడు. ఒంటరిగా నీవు కన్నీరు గారిస్తే నీ భర్త విషయమై, నీ బిడ్డల విషయమై ఆయన నీ కన్నీరు చూస్తాడు. అన్న మందిరంలో ఒక్కతే ఏడుస్తుంది. ఎల్కానా ఎక్కడున్నాడో బయట ఉంటాడు, బహుశా చర్చి దాకా తెచ్చాడు, లోపల కూర్చోబెట్టి ఎటో పోయాడు. అన్న ఒక్కతే ఏడుస్తోంది. ఏలీ ఒక్కడ గమనించాడంతే, దేవుడు ఆమె మొరను. నీవు ఒంటరిగా ఏడిస్తే చాలు, నీవు ఒంటరిగా కన్నీరు గారిస్తే చాలు, నీవు మనుషులకు దూరంగా ఏకాంతంగా వెళ్ళి నీ తండ్రితో మాట్లాడుతూ ఉంటే ఆ తండ్రి ఏం చేస్తాడు తెలుసా? ఆహా, నా బిడ్డ వచ్చి నాతో మాట్లాడుతుంది, ఏం మాట్లాడాలనుకుంటుందో. ఏంది నాన్న, ఎందుకు వచ్చావరా? ఎందుకు? ఒకవేళ నీ పిల్లోడు నీ ఎదుటికి వచ్చి ఏమి చెప్పకుండా ఏడుస్తున్నాడు అనుకో, నీకు ఎట్లుంటుంది? చెప్పండి అమ్మా, ఎట్లుంటుంది? ఇంకాసేపు ఏడురా అంటావా? ఎందుకంట కనుప్పేవు కదూ, కన్నావు కదా, నీకు బాధ ఉంటుంది. ఏమని అడుగుతావు? ఏందమ్మా ఏడుతున్నవేంద్రా, చెప్పురా. చెప్పదు ఆ పిల్ల, ఏడుతుంటది, ఇంకా పెద్దగా ఏడుస్తుంది. ఏందమ్మా అని ఇంకా దగ్గరికి తీసుకుంటే ఇంకా ఏడుసిద్దా లేదా? ఏసయ్య కూడా అంతే. ఏసయ్య కూడా నిన్ను దగ్గరకు తీసుకున్నప్పుడు నువ్వు కూడా ఇంకా ఏడుస్తావు, ఇంకా చెప్పలేవు. నీకు దేవుని గురించి తెలిసినంతగా దేవుడు నీకంటే ఎక్కువగా తెలుసుకుని ఉంటాడు నీ గురించి. ఏసయ్యా అని నువ్వు కన్నీటితో ఏడవగానే ఆ దేవుడు తన కౌగిల్లోకి తీసుకొని కూర్చోబెట్టి, ఏందమ్మా ఏడవకరా, దేవుడు కనిపిస్తాడు. ఏ రోజు అలా ప్రార్థన చేసావు చెప్పు? ఏ రోజు నీవు ప్రార్థన చేసావు అప్పుడు దేవుని హృదయానికి హత్తుకున్నట్టుగా దేవుడు నీకు ధైర్యం ఇస్తాడు. 1000 ఏనుగుల బలవంత ధైర్యం ఇస్తాడు. మన బలహీనత ఏమిటంటే అసలు ఆయన ఒడిలో కూర్చొని ప్రార్థన చేసే అలవాటు మనకి లేదు. నా తండ్రి ఒడిలో కూర్చుంటా, నా తండ్రి దగ్గరే నాకు ఆనందం ఉంది, నా తండ్రి దగ్గరే ఓదార్పు ఉంది, నా తండ్రి దగ్గరే ధైర్యం ఉంది, నా తండ్రి నన్ను దీవిస్తాడు. చాలు ప్రభువా నా మొర ఆలకించవని ఏకాంకంగా ఇన్నిసార్లు ఏడ్చావు. దావీదంటాడు, దేవా నా కన్నీరు నీ కవిలలో దాచి ఉంచావు. ఎక్కడ దాచాడట? దావీదు ఏడవబాకురా, నేను రాసుకుంటున్నా, నువ్వు ఎన్నిసార్లు ఏడ్చావో నీకు అన్ని రెట్లు కంటే ఎక్కువగా దీవెనిస్తాను అని దావీదును దేవుడు కనికరించాడు. ఈవేళ నీవు నేను ఆయన పాద సన్నిధికి వచ్చాం. మన మనసును స్థిరం చేసుకొని, మన శరీరాన్ని అదుపులో ఉంచుకొని, మనము ఆయన ఎదుట కన్నీరు గార్చి ప్రార్థన చేస్తే, ఏకాంతంగా ఏడిస్తే యేసయ్య ఏం చేస్తాడు మనకు? చెప్పండి, జవాబు ఇస్తాడు. ఆయన అంటున్నాడు, అడుగుడి నీకు ఇయ్యబడును. అడిగితే ఇస్తాడంట తండ్రి. మరి అడగొద్దా? చాలాసార్లు అడగకుండానే నిద్రపోయాం. మీరు భలేవాళ్ళమ్మా, అట్టే చూస్తున్నారు. ఏదో చెప్పరే, ప్రార్థన చేయకుండా నిద్రపోతున్నావా లేదా? చాలాసార్లు నిద్రపోయావు. నిద్రపోయినా నిన్ను కాపాడడం ఆయన మానుకున్నాడా? అపాయం రాకుండా కాపాడుతున్నాడా లేదా? నువ్వు కంటి మీద కన్ను వేసి నిద్రపోతుంటే, కన్ను రెప్పలు క్లోజ్ చేసి ఆ మూతపోయి నిద్రపోతుంటే నీ చుట్టూ ఆయన కంచి వేశాడా లేదా?
ఈ సంవత్సరంలో గడిచిన సంవత్సరాలన్నింటిలో దేవుడు కాపాడుతూనే ఉన్నాడు. ఎప్పుడైనా అయ్యా నేను చాలాసార్లు మర్చిపోయానయ్యా, నన్ను క్షమించయ్యా, నేను నీతో మాట్లాడలేకపోయాను. ఇంకొక మాట చెప్పి నేను ముందుకెళ్తా. అయ్యగారు వచ్చాడు, మంచి మూడంతస్తులు బిల్డింగ్ కట్టాడు. ఆయన ఒక రూమ్లో, అక్క ఒక రూమ్లో, కొడుకు ఒక రూమ్లో, 3 రూములు ఉంటాయి. దిగులు లేదు, ఇబ్బంది లేదు. కానీ అబ్బాయి రాత్రి 12ంటికి వస్తాడు. నాన్న తిన్నావా అని అడగడు, అమ్మ తిన్నావా, ఎట్టున్నారు, ఏందని అడగడు. ఎవరన్నా వచ్చి యారన్నా ఎట్టుండారంటే ఏమంటాడు తెలుసా? ఏలే బ్రదరు అంటాడు. ఏందన్నా బంగారం లాంటి కొడుకు అంటేను, ఆడి పొలికే బంగారం అయిందయ్యా అంటాడే లేదా? అంటాడుగా. మామూలుగా అన్నాను కాదు, మామూలుగా ఎవరైనా ఏమంటాడు? కొడుకు పలకకపోతే మనకి ఎంత బాధగా ఉంటుంది? కనిపించాం కదా, ఆయన ఏడుస్తాడా లేదా? బాధపడతాడా లేదా? ఏమో లేరు, ఒక రోజన్నా ఈ దగ్గరికి వచ్చి కూర్చొని అమ్మతో నాన్నతో ప్రేమగా మాట్లాడలేదని బాధపడతాంగా మనం. చెప్పండి అమ్మ, బాధపడతాం లేదా? బాధపడతాం. ఒక రోజన్నా నేను వీడికి గుర్తున్నానంటరా, కనీసం నాతో కూర్చొని మాట్లాడలేదని బాధపడతాం. యేసయ్య ఎన్నిసార్లు ఏడ్చుంటాడో నీకు అర్థమైందా? నేను వాళ్ళ గురించి చెప్పడానికి కాదు ఇదంతా చెప్పింది. నువ్వు ప్రార్థన చేయకుండా పడుకుంటే యేసయ్య ఎన్నిసార్లు ఏడ్చుంటాడు కదా. నా బిడ్డ ఈరోజు మాట్లాడదని కూర్చున్నాడు ఆయన. కూర్చుంటే నువ్వు వచ్చావు, బరాబర్ ఇంట్లోకి పోయావు, బోధన్నావు, పడుకున్నావు, మాట్లాడలా. తెల్లారినాక లేచి నాకు మాట్లాడిద్ది అనుకున్నాడు ఆయన. తెల్లారినాక కూడా మాట్లాడలా. కొన్ని రోజులు, వారాలు అయిపోయినా మాట్లాడలా. ఒకరోజు జ్వరం వచ్చి మూలుగుతా పాస్టర్ గారికి ఫోన్ చేశాడు, పాస్టర్ గారు మీకు నా మీద ప్రేమ లేదండి, ప్రార్థన చేయడానికి రమ్మను. ఆయన వచ్చి ప్రార్థన చేస్తే అప్పుడు జ్వరం తగ్గిన తర్వాత గుర్తొచ్చాడు. ఎవరు? ఎప్పుడు? యేసయ్య గుర్తొచ్చాడు. అప్పుడు జ్వరం తగ్గినాక, అయ్యా నా బాధ వచ్చినా నువ్వు మర్చిపోలేదే అన్నావు. నేను ఆడ మర్చిపోయాను రా, నీ పక్కనే కూర్చుని ఏడుతున్నాను రా, ఏదిరా నువ్వు నాతో మాట్లాడు అంటాడా లేదా? యేసయ్యతో రోజు మాట్లాడాలా లేదా? నీవు నీ పిల్లలు మాట్లాడకపోతే అంత బాధ, అంత కోపము నీకుంటే, నిన్ను కన్నా తండ్రి పరలోకంలో ఉన్నాడు కదా, ఆయనతో మాట్లాడకపోతే ఆయన బాధపడ్డా. కాబట్టి ఏం చేయాలి మనం? ప్రార్థన ప్రతిరోజు చేయాలి. తండ్రితో మాట్లాడకుండా బయటికి వెళ్ళొద్దు, ఆయనతో మాట్లాడకుండా ఏ పని చేయొద్దు. చేసావా నీవు నష్టపోతావు. ప్రార్థన చేయకుండా చేసావా నష్టపోతావు. పరలోకంలో ఉన్న తండ్రి ఎదుట కుమారుడని యేసుక్రీస్తు ప్రభువే అంతగా ప్రార్థన చేసి ముందుకెళ్తే మనం చేయొద్దా? యేసయ్య నోటి మాటతో లాజరు పైకి లేచి వచ్చాడు అంటే ఆయన అంత శక్తి గలవాడని ప్రార్థన చేయకుండా ఉండడా? చేశాడా లేదా? మనం శక్తి గలవాడవా? ఏం పర్లేదు అబ్బాయి, నా చెయ్యి బలి వాటమైంది, ఏ వ్యవసాయం ఇచ్చినా బాగుంటుంది అన్నవాడు ఒక ఆయన. ఎంత వాటమైనా మూట ఉంటుంది. అప్పుడప్పుడు మూటం అంటే మీకు అర్థం కాలేదుగా. నా చెయ్యి వాటం ఉంది అన్నాం అనుకో, మూట ఉంటుంది, ఒక కీడు ఉంటుంది, జాగ్రత్త. నేను ఏడబెట్టిన దేవుడు నాకు ఇస్తాడు రైటే. ఆయనతో సంబంధం లేకపోతే ఏమవుతుంది? ఇన్ని సంవత్సరాలు గుర్తొచ్చినాడికి నేను మాట్లాడను అని ఇంటికి పోతావు. ఏడికి? లోపలికి. ఎందుకని? ఇన్నేళ్ళు గుర్తొచ్చానే వాడికి, ఇన్నాళ్ళు కని పెంచి భుజాన్ని ఎత్తుకుని తిరిగానే, గుర్తు రాలేదా అంటావు కదా. మరి యేసయ్య కూడా కోపపడతాడా లేదా? ఏమ్మా అయితే ఏం చేయాలి? ప్రభువా నన్ను క్షమించయ్యా, నీతో మాట్లాడడం నేను మానేశాను. ఇప్పుడు ఈ ఏకాంతం, ఈ బాధలో, ఈ కన్నీళ్ళలో, ఈ కష్టాల్లో నీకు ప్రార్థన చేస్తున్నాను. అయ్యా నువ్వు తప్ప నన్ను ఎవరు ప్రేమిస్తారు? నాతో మాట్లాడు ప్రభువా, నాతో మాట్లాడకపోతే నేను బ్రతకలేను. నాతో మాట్లాడు ప్రభువా, నా ఇంటిని బాగు చేయి, నా బిడ్డలను బాగు చేయి, నా భర్తను బాగు చేయి ప్రభువా అని ప్రార్థన చేయవా? అందరూ వెళ్ళిపోయారు. ఒక్కడే నిలబడి ఉన్నాడు. తిరగలు నెత్తి మీద పెట్టారు, ఈ భుజాన్ని పెట్టారు, తిరగలు విసురుతున్నాడు ఒక్కడే. ఎవరు? బలాఢ్యుడైన సంసోను. బలం పోయింది. ఒంటరిగా ఉండి పాట పాడుతున్నాడు, మాట మాట్లాడుతున్నాడు. ప్రభువా తప్పిపోయినాను, తరలి తిరిగినాను, దొడ్డి నుండి వేరై హద్దు మీరినాను. తప్పిపోయాను, నీ మాట వినలేదు. నువ్వు బలమిస్తే ఆ బలాన్ని సరిగా ఉపయోగించలేదు. నేను తప్పిపోయాను.
లేదు నీదు స్వరము నిన్ను ఎరుగనైతే, లేదు నాకు గమ్యం ఎరుగనైతే మార్గం. ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు ప్రభా, ఒక్క మాట చాలు ప్రభు. ఒక మాట మాట్లాడు, నేను బ్రతుకుతాను. ఇదిగో ఎన్ని జనుల మధ్య నేను చచ్చిపోకుండా నేను బ్రతకాలంటే నీ మాట చాలు. ఈ ఒక్కసారికి నన్ను క్షమించు, నన్ను బలపరచుమని ఏడ్చాడు. నా కుమారుడు ఏడుస్తుంటే నేను చూడలేను, నా కుమారుడు బాధపడుతుంటే నేను చూడలేను అని తండ్రి దిగి వచ్చాడు. సంసోనుకు బలాన్ని ఇచ్చాడు. సంసోను మరణించిన ప్రభు తన సన్నిధిలో సంసోన్ని చేర్చుకున్నా. ఈ రాత్రి వేళ ఏకాంతంగా వెళ్ళి మన కుటుంబం కొరకు ఏడుద్దాం, మన ఆత్మీయ జీవితం కొరకు ఏడుద్దాం. ఏకాంతంగా వెళ్ళి ప్రార్థన చేద్దాం. నా ప్రభువా నీ సన్నిధికి వస్తున్నాను, కానీ నీతో సరిగా మాట్లాడలేను, నా బలహీనత ఉన్నది, నీతో మాట్లాడలేక నాకు బలం లేదు. ప్రార్థన చేద్దాం. మూడవ మాట మనం చూస్తున్నాం. ఒకటి, ప్రార్థన మనము దేవుని ఆత్మతో ముడిపడిన విషయం కాబట్టి మన మనసును మన ఆత్మను సంధించి ప్రార్థన చేయాలి. రెండు, ప్రార్థనకు మనము ఒక ప్రత్యేకమైన స్థలాన్ని నిర్ణయించి ప్రార్థన చేయాలి అని మనం చూస్తున్నాం. మూడవ మాట చెప్పి నేను ముగిస్తాను. ప్రార్థన ఎటువంటిదంటే అభ్యాస సంబంధమైనది, అది వాక్యముతో ముడిపడినది. ప్రార్థన ఎలా చేయాలి? అభ్యాస సంబంధమైనది. ఎవ్రీడే, ప్రతిరోజు మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రార్థన ఆపకూడదు. దైవజనుడైన రాజారావు గారు అనేవాడు, ప్రార్థన విశ్వాసికి ఊపిరి వంటిది, ఊపిరి ఆగిపోతే వీడు పోతాడు పైకి. కాబట్టి ఏం చేయకూడదు? ప్రార్థన ఆపకూడదు. ప్రార్థన ఆపకూడదు. మరి ప్రార్థన ఎలా అభ్యాసం చేయాలి? నాకు తెలియదు బ్రదరు అంటారు చాలామంది. ప్రార్థన ఎలా అభ్యాసం చేయాలంటే దేవుని వాక్యాన్ని చదువుతూ ఆ మాటలను ప్రార్థనలోనే చెప్పాలి. నేను కొన్ని రెఫరెన్స్లు చూపిస్తాను ఎలా ప్రార్థన చేయాలో. చూడండి. నిర్గమాకాండం 33వ అధ్యాయం 18వ వచనం. నిర్గమాకాండం 33వ అధ్యాయం 18వ వచనం. నాకు కుదరదుగా, మీరు చూపించి చదవాలి. ఏమని ప్రార్థన చేస్తున్నాడు మోషే భక్తుడు? ఏమని, ఎలా ప్రార్థన చేస్తున్నాడు? 33:18 ఏమని? అతడు దయచేసి నీ మహిమను నాకు చూపుము. ఇంగ్లీష్లో ఉంది ప్లీజ్ అని ఉంది. అయ్యా అయ్యా అయ్యా, నీ మహిమ నాకు చూపించు చాలు, నీ కార్యము నాకు చూపించు చాలు, ఇంకేమొద్దు నాకు. నా ఇంట్లో నా పిల్లల మధ్య నీ మహిమను చూపించు, నా భర్త పట్ల నీ మహిమను చూపించు, నా ఇంటిలో నా జీవితంలో నీ మహిమను చూపించు, చాలు నాకు. అడుగుతున్నావా? నా బిడ్డల పట్ల అద్భుతం చేయి ప్రభువా, నా భర్త పట్ల అద్భుతం చేయి నాయనా, నేను నీ బిడ్డగా సాగిపోతాను. అడుగు మోషే వలె. మోషే దేవుని మహిమను కోరుకున్నాడు. ఆ మహిమ మోషేకు పూర్తిగా కనబడినట్టుగా దేవుడు సహాయం చేశాడు. కీర్తనల గ్రంథము 119వ కీర్తన 3వ చరణాన్ని మనం చదువుకుంటున్నాం. అక్కడ భక్తుడు ఇలాగ రాస్తున్నాడు. ఏమనంటే దావీదు భక్తుడు, వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయము. ఈ ప్రపంచంలోకి నేను వెళుతున్నానయ్యా, ఒకవేళ పాపం ఏదైనా కనబడుతుందేమో, నా కళ్ళు వాటిని చూడకుండా నా కళ్ళు ఏం చేయాలి? కనబడి మాకు నేను పాడవకుండా కాపాడు. నేను బతకడం కూడా నాకు తెలియదు, నువ్వే బ్రతికించు ప్రభువా. చేస్తావా ఈ ప్రార్థన? ప్రభువా నీవే నడిపించు నాయన, నీవే బ్రతికించు, నీ మార్గములో నడుచుటకు నన్ను బ్రతికింపము అన్నాడు. ఏం చేయాలి? మార్గంలో నడిచేటప్పుడు నువ్వే బ్రతికించయ్యా, నువ్వే నడిపించయ్యా అని ప్రార్థన చేయాలి. 86వ కీర్తన 17వ వచనంలో ఒక మాట ఉన్నది. యెహోవా నీవు సహాయకుడవై నన్ను ఆదరించుచున్నావు అన్నాడు. ఆయన ఎటువంటి వాడు? ఆదరించేవాడు. నన్ను ఆదరించు ప్రభువా, నన్ను ఆదరించు ప్రభువా. కష్టం వస్తే ఆదరించమని అడుగు, లోకములోకి వెళితే నడిపించమని అడుగు. పాపం చూడకుండా బ్రతకాలనే ఆశతో ప్రార్థన చెయ్యి. నాకు శుభకరమైన ఆనవాలు కనబరుచుమంటున్నాడు. ఒక శుభమును నా ఇంట్లో చూపించు, దాన్ని చూసి
నీవే దేవుడు అని ముందుకు బలంతో సాగిపోతాను అని ప్రార్థన చెయ్యి. 119వ కీర్తన 133వ వచనంలో మరొక మాట ఉన్నది, నీ వాక్యమును బట్టి నా అడుగులు స్థిరపరచుము, ఏ పాపము నన్ను. విశ్వాసి యొక్క మంచి గుణం ఏంటో తెలుసా? నాలో ఏ తప్పు ఉండకూడదు, నేను ఆయనకు దూరం అవ్వకూడదు. 2 ఉండాలి. 1, నేను ఏ పాపం చేయకూడదు. 2, నేను ఆయనకు దూరం అవ్వకూడదు. ఇది విశ్వాసి లక్షణం. నువ్వు ఎంత మంచి వాడవైనా, ఎంత మంచి దానవైనా, ఎంత ప్రార్థనాపరుడవైనా పవిత్రత లేకపోతే దేవుడు నీ ప్రార్థన కూడా వినడు. పాపపు ఆలోచన, పాపపు మాటలు, పాపపు నడత ఉన్నట్టయితే ప్రభువు మన మనవి వినడు. యెహోవా పాపుల మనవి వినడు, ఆలకింపడు. అంతే. ప్రభువా ఏ పాపము నన్ను ఏలనీయకము. గుర్తుంచుకో ప్రభువా, ఒక్కొక్కసారి నేను దురభిమాన పాపములో పడకుండా కాపాడుము. ఏమిటి దురభిమానం? ఏమిటి దురభిమానం? అరే మామ వెళ్దాంరా, వస్తాడు పొద్దున్నే ఒకడు, ఏదో మర్చినాడు నాకు తెలియదు. వాళ్ళు దోస్తులు అనమాట, సహవాసగాళ్ళు రాస్తారు కదా, అది అభిమానం. మనం అనుకుంటాం ఎంత ప్రేమ నా మీద అనుకుంటాం. ప్రార్థన చేసేటానికి వస్తాడు వాడు, ప్రార్థన కూడా చేయకుండా తీసుకెళ్తాడు. చిత్రమైన విషయం ఏంటంటే బైబిల్ చదువుతుంటే వస్తాడు వాడు, మామూలుగా ఖాళీగా ఉన్నప్పుడు కూడా రాడు. ఎప్పుడు ప్రార్థన చేస్తామో అలా ఆదివారం వస్తారు. ఎందుకు? నువ్వు ప్రార్థనకు పోతామని. అసలు మరి నాకు అర్థం కాదు. ఆ టైమే ఉంటుంది వాళ్ళకి, ఆ టైమే దొరికింది, వేరే టైం దొరకదు. ఇక సాతానుడు ఎంత మాయగాడో తెలుసా? మనము దేవునికి దగ్గర కాకుండా, దేవుని దీవెన మన ఇంటి మీదకి రాకుండా వాడు ఏం చేస్తాడు? ఎత్తుకుపోతుంటాడు. ఎవరో ఒకటి ద్వారా చుట్టాలు వస్తారు. మా దగ్గర ఆనందం గారు అని గొప్ప దైవ సేవకుడు ఉన్నాడు. ఆదివారం చుట్టాలు ఫోన్ చేశారంటే ఏమని, ఆనందం గారు మీ ఇంటికి వస్తున్నామండి అని. అంటేను రాబాకండి, ఇప్పుడు నేను యేసు ప్రభు దగ్గరికి వెళ్తున్నాను, 1 గంట తర్వాత ప్రార్థన అయిపోయింది, అప్పుడు రండి అన్నాడు. అర్థమైందా? మనం ఎవరైనా చెబుతామా? చెప్పాలా? మొహమాటం లేకుండా, అనుమానం లేదు. ప్రభు అన్నాడు, నన్ను ప్రేమించు వారిని నేను ఆస్తికర్తలుగా, నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరుస్తాను, నన్ను తృణీకరించు వారిని నేనేం చేస్తాను. దేవుడు నువ్వు పక్కన పెడితే దేవుడు నిన్నేం చేస్తాడు? చెప్పమ్మా, ఏం అనుమానం లేదు కదా. మీ బాస్ నువ్వు వ్యతిరేకించావనుకో, తలకాయ ఎగరేసావనుకో, ఏం చేస్తాడు? మీ బాస్ పక్కన పెట్టడు. ఈ బాసులకే బాస్ ఆయన, ఈ ప్రపంచానికి బాస్ ఆయన. నిన్నేం చేస్తాడు? ఇప్పుడు పక్కన పెడతాడు లేదా? ఏం చేయాలి అప్పుడు? ప్రభువా నాలో ఏ పాపము లేకుండా, నేను ఏ పాపము ఏలకుండా చేయి ప్రభువా, నువ్వు నడిపించు ప్రభువా అని ప్రార్థన చేయి. ఆఖరి మాట చదువుకొని ప్రార్థన చేసుకుందాం. 16వ అధ్యాయం 2వ వచనం చదవండి. దావీదు రాసిన కీర్తన 16వ కీర్తన 2వ వచనంలో దావీదులా మాట్లాడుతున్నాడు. భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులని మాట్లాడిన ఆయన ఏమంటాడు? 16:2లో, ప్రభువా ప్రభువా దేవా నీవే ప్రభుడవు, నీకంటే చెప్పాలా నాకు క్షేమాధారం ఏదియో. చెప్తావు ఈ మాట? చెప్తావా? నాకు ఎవరు లేరయ్యా, ఎవరు క్షేమం ఇచ్చేవారు కాదు, నువ్వే నాకు క్షేమాన్ని ఇచ్చేవారు. దావీదు అన్నాడు, ఆకాశమందు నీవు తప్ప నాకెవరు లేరు నాయన, నువ్వే నా తండ్రి. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, ప్రార్థన చేద్దాం. తలలు వంచండి, ప్రార్థన చేద్దాం. అమ్మా, నీ తండ్రి వద్దకు వెళ్ళి నీవు ప్రార్థన చేయలేవా? తండ్రి తండ్రి నాకు నీవు తప్ప ఎవరున్నారు నాయన, ఆకాశము క్రింద ఎవరు లేరు. బంధువులు అనబడిన వారు చాలామంది ఉన్నారు, కానీ నా కష్టాల్లో నా వెంపట రాలేదు. నీవు ప్రేమించినట్టుగా, నీవు నా వెంట నడిచినట్టుగా ఎవరు రాలేదు. యేసయ్యా నన్ను కనికరించు నాయన, నా తప్పులను క్షమించు అయ్యా. అయ్యా నేను భయపడుతున్నాను, నీ ఒడిలోకి ఒకసారి తీసుకుని నన్ను ఆదరించవా, నన్ను క్షమించవా, నన్ను హత్తుకొని నీ బిడ్డగా పవిత్రంగా నడిపించవా ప్రభువా, నన్ను కనికరించు నాయన. ఇక నుండి నేను ఏకాంతంగా ప్రార్థన చేస్తాను, నా కుటుంబం కొరకు, నా ఆధ్యాత్మిక జీవితం కొరకు ఏకాంతంగా చేస్తాను. నిన్ను విడిచి నేను ఎక్కడికి పోగలను ప్రభువా, నాకు ఎవరు దీవెనేస్తారు? నీవే కదా నన్ను నడిపించేవాడవని ప్రభు వైపు చూస్తావా? ప్రభు వైపు చూసి నీవు కన్నీరు గార్చి ప్రార్థన చేస్తావా? నీ మనవి నేను వింటాను అంటున్నాడు ఆయన. ఈ రాత్రి వేళ నన్ను క్షమించు ఆయన. లోకం వైపు తిరిగాను, లోకంలో నేను ఆలోచనలో పడిపోయాను. ఈ రాత్రి నా తండ్రి ఆ తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చి
తండ్రి భుజం మీద పడి ఎలుగెత్తి ఏడ్చాడు. ఈ రాత్రి నీవు ఏడుస్తావా? ఈ రాత్రి తండ్రి ఎదుట కన్నీళ్లు కాచి ప్రార్థన చేస్తావా? నన్ను క్షమించు ప్రభువా, నా జీవితాన్ని దీవించు నాయన, నీవే ఆశీర్వదించమని వేడు. ప్రభు నిన్ను కనికరిస్తాడు, నీకు గొప్ప సహాయాన్ని చేస్తాడు. కరుణగల తండ్రి, స్తోత్రార్హుడా మీకు వందనాలు. ఈ రాత్రి మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలు. ప్రార్థనలో మీ ఆత్మను సంధించడానికి మా మనస్సును, మా శరీరమును ఏకాగ్రతను నిలిపి ఉంచడానికి సహాయం చేయండి. మేము ఒక ప్రత్యేకమైన స్థలములో ఏకాంతముగా మీకు ఎదుట ఏడవడానికి, కన్నీరు కాచి మూలగడానికి సహాయం చేయండి. మీ లేఖనముల ద్వారా మీ వాక్యములను ఎత్తి ప్రార్థించడానికి మాకు సహాయం చేయండి. మాకు ప్రార్థన నేర్పించు ప్రభువా. మీ కృపకు అప్పగించుకుంటూ మీ దాసురాలు ఆశమ్మ బాబు గారి జీవితాలను మీరు మార్చివేయండి అయ్యా. మరి కుటుంబంలో ఏ బాధలు, కష్టాలు, కన్నీళ్ళు ఉన్నాయో మాకు తెలియవు. యేసయ్యమ్మ ఇంటిలో ప్రార్థన పెడితే ఆయన కృప మాకుంటే చాలని కోరుకున్న కుటుంబం అయ్యా. అయ్యా మీ కృప దయచేయండి. మీ కృపతో ఈ ఇంటికి రక్షణ దయచేయండి. మారు మనసు పాపక్షమాపణ కలిగి మిమ్మల్ని ఆరాధించు కుటుంబముగా దీవించమని, మీ వాక్యం అందరిలో అన్ని విధాలా పనిచేయడానికి సహాయపడమని యేసు ప్రభువు నామమున ప్రార్థన చేసి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. ముగ్గురు సహోదరులు ప్రార్థన చేస్తారు.